మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ అసలు సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టేస్తున్నారు. జనాలు ఏం చేస్తున్నారంట, అసలు సమస్యలన్నీ పక్కకు నెట్టేస్తున్నారంట. వాళ్ళ జెండాలు మోస్తూ మనం బానిసత్వాన్నే ఎంచుకుంటున్నాం. చూడండి, ఇది బానిసత్వం తప్ప మరేమీ కాదు. గొర్రెల మందలా నడవడం ఆపాలి. జనాలు ఒకసారి ఆలోచించాలి. మరి ఈ రోజు రాజకీయ నాయకులు గాని, లేకపోతే ఎమ్మెల్యేలు గాని ఆ రోజు ఇంతమంది తిరిగిరు కదా ఎలక్షన్స్ అప్పుడు. మరి ఈ రోజు ఎవరైనా వస్తారా? ఉంటారా? చూడండి, కార్యకర్తలైన మేము ఈ పార్టీ జెండా మోసినాం కదా, మరి ఈ జెండాలో నేను క్వశ్చన్ చేయాలి. నా గ్రామంలో ఈ పనులు చేస్తాం అన్నందుకే కదా ఈ జెండా పట్టుకొని తిరిగినా, నేను ఈ పార్టీలో పద్ధతులు నచ్చే కదా నేను తిరిగినా అని ఎప్పుడైతే జనం ఆలోచిస్తారో అప్పుడే మన బతుకులు మారుతాయంట. చూడండి, మాటల ఆ చూడండి, ఆ ఒకటిగా నిలబడి నాయకుల విధి విధానాలు, నినాదాల మాటల వంచనల వెనుక దాగిన అసలు స్వార్థం బట్టబయలు చేయాలి. ఈ బట్టబయలు చేసే అవకాశం ఎవరికి వచ్చింది? ఇక్కడున్న కార్యకర్తలకు, జనాలకు మాత్రమే. ఆ వారి బాధ్యతలను తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. నేడు జరుగుతున్నది ప్రజల విభజన, నాయకుల లాభం. ఈ రోజు ఏం జరుగుతుందంటే ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీ అని ఇట్లా విభజన జరుగుతుంది, కానీ పార్టీలు మాత్రం లాభపడుతున్నారు. ఇది ఛేదించాలంటే ఐక్యమత్యం అనివార్యం. ప్రజాశక్తి ముందు ఏ పార్టీ శక్తి నిలవదు. అందుకే ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒకరు వెళ్ళి అయ్యా నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అని అన్నారు అనుకోండి, అది పోరాటం కాదు. అదే ఒక 100 మంది, 1000 మంది, 1,00,000 మంది వెళ్ళి ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చినావు కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదని ప్రజలందరూ శక్తితో, ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళి అడిగితే అప్పుడు మనకు జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి.